స్పెషల్ డ్రైవ్ నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రిమండలి పరిశీలించనుంది. ఇక అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధన రద్దు చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. అది హైకోర్టుకు సంబంధించి కావచ్చు, సుప్రీంకోర్టులో చిక్కెదురైంది, స్టే కూడా విధించడం జరిగింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రిట్ పిటిషన్ దాఖలైంది హైకోర్టులోకి సంబంధించి. త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, దానికి సంబంధించి కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా మొన్న హైకోర్టులకు సంబంధించి కూడా వాదనలు కొనసాగి 2 వారాల పాటు కూడా గడువు ఇచ్చింది. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారని అక్కడ ఈసీకి అలాగే ఇక ప్రభుత్వానికి సంబంధించి కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక ఎన్నికలకు వెళ్ళాలా లేదంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇక శాసన సభలో శాసన మండలిలో ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాంతోపాటుగా మరో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు రాష్ట్రపతి వద్ద సంబంధించిన బిల్లుకు వచ్చే వరకు అయితే ఆమోదం తెలిపే వరకు వెయిట్ చేయాలా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాల దానిపైన కూడా ఈరోజు చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎందుకంటే మొన్ననే న్యాయ నిపుణుల కమిటీకి సంబంధించి కూడా వేయడం జరిగింది. కమిటీకి సంబంధించి కూడా అన్ని ఏదైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. సీనియర్ న్యాయవాదులతో పాటుగా అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. కమిటీకి సంబంధించి కూడా మొన్న ఈ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంటే 3 నెలలు గడిచిన తర్వాత హైకోర్టులో ఏ విధంగా ఎదుర్కోవాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా న్యాయ సలహాలు తీసుకుంది. ఈరోజు ఆ రిపోర్టు ఆధారంగా కూడా దీనిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించి కూడా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంటుందా, అసలు లీగల్ రిపోర్టులో ఏమున్నది, అంశాలన్నిటిపైన కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతో పాటుగా ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా గతంలో ప్రమాదం తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించిన సొరంగ పనులు ఆగిపోయాయి. దానికి సంబంధించి కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా పనులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. దాంతో పాటుగా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా ప్రాజెక్టుకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన పేరును ఖరారు చేసేందుకు ఈరోజు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి అలాగే మిగతా అంశాలకు సంబంధించి కూడా ఏదైతే మరొక పథకాన్ని తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికల ముందు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా పలు హామీలను కూడా నెరవేర్చింది. ఇప్పుడు మరొక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా క్లారిటీ, అలాగే మూసీ హైడ్రా అంశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా?
ఇటు మూసీ ప్రక్షాళనలకు సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించి కూడా పలు ఈ అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మూసీ వరద తర్వాత కూడా హైదరాబాద్లో సంబంధించి కూడా పలు చోట్ల అక్కడక్కడ ఏదైతే ఇబ్బందుల ఎదురైన పరిస్థితి కావచ్చు, మూసీ ప్రక్షాళన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఆ మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారు. దాంతోపాటుగా హైడ్రాకి సంబంధించి కూడా మరికొన్ని ఏదైతే కబ్జా స్థలాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ హైడ్రాకి సంబంధించి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయో దానికి సంబంధించి కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా టీజీఐసీకి సంబంధించి కూడా ప్రభుత్వ భూములను వేలం వేయబోతుంది. ఈ అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్తో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ రోజు చర్చ జరుగుతుంది. అంశంలో కూడా గతంలో విపక్షాలు ఆరోపించే పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు అంటూ కూడా ఇటు విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో మరి రైతు భరోసాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? రైతు భరోసా సంబంధించి కూడా పంట పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నది. 12,000కి సంబంధించి కూడా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దాంతోపాటుగా ఇక రైతు కూలీలకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక కౌలు రైతులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్స్టెండ్ ఇంకా 5 ఎకరాల తర్వాత ఇంకా ఏమైనా రైతు భరోసాకి సంబంధించి కూడా ఎకరాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ నిర్ణయం పైన కూడా చర్చించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ భేటీ కీలకమని చెప్పాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతూ అన్నది. కాబట్టి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంది. ఒకవేళ పార్టీ పరంగా ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఎన్నికలకు వెళ్ళాలి. జూబ్లీహిల్స్ అలాగే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో 2 పిల్లలు నిబంధన పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో దీంతో పాటు మరిన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉందంటారా? 2 పిల్లల నిబంధనకు సంబంధించి కూడా తొలగించడం జరిగింది. ఇక ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2 పిల్లలకు సంబంధించి కూడా నిబంధన కొనసాగుతూ వచ్చింది. ఇక సుదీర్ఘంగా 10 ఏళ్ల కాలం పాటు కూడా 2 పిల్లల నిబంధనకు సంబంధించి కూడా ఇక పంచాయతీరాజ్ యాక్ట్లో సంబంధించి ఉన్నది. దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా పోటీ చేసేందుకు అనర్హులుగా ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ నిబంధనకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెసులుబాటు కల్పిస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. వాటికి అనుగుణంగానే మొన్న సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ 2 పిల్లల ఏదైతే 2 పిల్లలకు సంబంధించిన నిబంధన ఉన్నదో దాన్ని తొలగిస్తూ కూడా మొన్న క్యాబినెట్ భేటీలో కూడా ఏదైతే ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం పడనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీని తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా స్పెషల్గా కీలకంగా ఈ భేటీ అని చెప్పాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, రిజర్వేషన్లకు సంబంధించి కూడా హైకోర్టుతో వాదనలు వినిపిస్తుంది. సుప్రీంకోర్టులోకి వెళ్ళాలా, లేదంటే రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలా, లేదంటే గవర్నర్ వద్ద 3 నెలలు పెండింగ్లో ఉంటే దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించాలా, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు పాత రిజర్వేషన్ ప్రకారమే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వెళ్తుందా, ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా చర్చ జరుగుతుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా ఈ ఆర్డినెన్స్కి సంబంధించి 2 పిల్లల నిబంధనకు సంబంధించిన ఆర్డినెన్స్కు ఆమోదం పడనున్నది. ఎస్ఎల్బీసీకి సంబంధించిన స్వరంగం పనులు కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కూడా పునర్నిర్మాణానికి సంబంధించి కావచ్చు, టెండర్లకు సంబంధించి, అలాగే డిజైన్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా ఎస్ఎల్బీసీ స్వరంగం పనులు, ఇక ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన ప్రాజెక్టుకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి సంబంధించిన పేరును ఖరారు చేయడంతో పాటుగా ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు. రైతు భరోసాకి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా మరొక స్కీమ్ను లాంచ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పథకానికి సంబంధించి ఏ పథకం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది, వీటన్నిటిపైన కూడా ఈ భేటీలో చర్చించిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ.